అమ్మా గ్రోత్ స్కాన్ చేయించుకుని వచ్చారు కదా, గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అంతా బాగానే ఉన్నది, బేబీ వెయిట్ అంతా కూడా చాలా బాగున్నది. ఓకేనా మేడం? లెక్కర్ ఉందా మేడం? లెక్కరు ఉందా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. లెక్కరా? అమ్మా ఇలాంటివి ఏవి మా ఇంట వంట లేవు, నాకు ఇలాంటివి ఏవి అలవాటు లేదమ్మా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మ బాబోయ్, లెక్కర్ లేదా? ఏదోలాగా నాకు సిజేరియన్ సెక్షన్ చేసేయాలనే మీరు ఆలోచిస్తున్నారు, అందుకే లెక్కర్ లేదని అబద్ధం చెప్పేస్తున్నారు. లిక్కర్ లేకపోతే సిజేరియన్ సెక్షన్ ఏంటి? ఏదో తేడాగా ఉంది. ఓహో లిక్కర్ అంటే లైకర్ అనేమో. నువ్వు అంటుంది ఉమ్మనీరు లైకర్ కోసమే కదా? అవును మేడం, ఉమ్మనీరు కోసమే అంటున్నాను, మీరే లేదంటున్నారు. అయ్యో నేను అర్థం చేసుకుంది వేరే అమ్మా. లైకర్ ఉమ్మనీరు చాలా బాగుంది, నాకేం మీకు సిజేరియన్ సెక్షన్ చేయాలని ఉద్దేశం అయితే ఏమీ లేదు. ఉమ్మనీరు చాలా బాగుంది, బేబీ చాలా బాగుంది. అమ్మయ్యా థ్యాంక్ యూ మేడం, మంచి మాట చెప్పారు, టెన్షన్తో చచ్చాను. జనరల్గా పేషెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే ఈవిడ ఏదో ఒకటి చెప్పి సిజేరియన్ సెక్షన్ చేసేస్తుంది అని వాళ్ళే నిర్ధారించుకుంటారు. కానీ ఏ గైనకాలజిస్ట్ అయినా కూడా మీ మంచి కోసమే, మీ బేబీ మంచి కోసమే ఆలోచిస్తారు. ఇఫ్ టైం అంటే ఒకవేళ మరి ఆ సిచ్యువేషన్ బట్టి తను ఎలా రియాక్ట్ అవ్వాలో అలాగే రియాక్ట్ అవుతారు. కాబట్టి ట్రస్ట్ యువర్ డాక్టర్. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.